హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టీవీ ఎడ్యుకేషన్స్. ఇవాళ మనకు ఎలక్ట్రీషియన్ సంబంధించిన ఒక స్విచ్ బోర్డ్ కలెక్షన్ చూసుకుందాం. అంటే మనం ఫస్ట్ బేసిక్స్ నుంచి చూసుకుందాం. న్యూట్రల్ ఫేస్, మనకు డొమెస్టిక్లో న్యూట్రల్ ఫేస్ ఉంటుంది. ఫస్ట్ మనం వచ్చేసి ఒక బల్బ్కి మనం స్విచ్ ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి చూసుకుందాం. న్యూట్రల్ అనేది మనం డైరెక్ట్గా బల్బుకు ఇచ్చేస్తాం. ఫేస్ కూడా డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, ఫేస్ న్యూట్రల్ డైరెక్ట్ బల్బుకి ఇవ్వడం ద్వారా మనకు బల్బ్ అనేది ఆన్ అవుతుంది. అదే మనకి ఇక్కడ స్విచ్ కంట్రోల్ పెట్టాలి. స్విచ్ కంట్రోల్ ఎక్కడ పెట్టాలి, న్యూట్రల్ పెట్టాలన్నా ఫేస్ పెట్టాలన్నా, అంటే మనం ఎప్పుడైనా ఫేస్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఫేస్లో ఒక స్విచ్ కంట్రోల్ పెట్టినాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ డైరెక్ట్ కాకుండా స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. చూడండి ఒకసారి, న్యూట్రల్ డైరెక్ట్ వెళ్ళిపోయింది, ఫేస్ అనేది కూడా డైరెక్ట్ వెళ్ళిపోయింది. కానీ మధ్యలో ఫేస్కు మధ్యలో ఒకటి స్విచ్కి పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇంతే సింపుల్గా ఉంటుంది. సేమ్ ఇలానే ఒక బోర్డును సరే మనం కలెక్షన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 3 బల్బులు 3 స్విచ్లు ఉన్నాయి. అంటే ఈ 3 బల్బుల్ని ఈ 3 స్విచ్ల ద్వారా కంట్రోల్ చేయాలి. ఎలానో ఒకసారి చూసుకుందాం. మనకి సేమ్ ఫేస్ అనేది మనం కంట్రోల్కి ఇవ్వాలి కాబట్టి డైరెక్ట్ ఇవ్వకుండా మనం ఫస్ట్ స్విచ్ కాడికి వెళ్ళాలి. ఫస్ట్ ఫేస్ చూద్దాం. స్విచ్ కాడికి వెళ్ళాలి. ఫస్ట్ స్విచ్ అయిపోయింది, అంటే ఫస్ట్ బల్బుది ఫేస్ది స్విచ్ కాడికి ఇచ్చేసాం. సెకండ్ది అయిపోయింది, థర్డ్ది అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ స్విచ్ల కాడికి ఫేస్ అనేది ఇచ్చేసుకుందాం. నెక్స్ట్ ఈ స్విచ్ల నుంచి వెళ్ళి ఆ బల్బుకి కనెక్షన్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఫేస్కి సంబంధించిన బల్బు కలెక్షన్ కూడా అయిపోయింది. ఫేస్ నుంచి వెళ్ళి స్విచ్కి ఇచ్చుకుందాం. స్విచ్ నుంచి వెళ్ళి ఒక్కొక్కటి మనకు బల్బుకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమి ఇవ్వాలి, న్యూట్రల్ ఇవ్వాలి. న్యూట్రల్ అనేది మనం లూప్ ఇచ్చుకుందాం. న్యూట్రల్ అనేది డైరెక్ట్ ఉంటుంది కాబట్టి మనం 3 బల్బులకి లూప్ ఇచ్చుకుందాం. మనం లూప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఈ ఫేస్కి ఇక్కడ మనం స్విచ్లో పెట్టడం జరిగింది. ఫేస్కి మన బల్బులు కంట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఆన్ చేస్తే మనకి బల్బు వెలుగుతుంది, ఇది ఆన్ చేస్తే ఇది వెలుగుతుంది, ఇది ఆన్ చేస్తే ఇది వెలుగుతుంది. ఇప్పుడు మనం 3 బల్బులకి 3 స్విచ్లు కంట్రోల్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ అనేది 2 బల్బులు 2 సాకెట్లు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ 2 బల్బులు ఉన్నాయి, ఇక్కడ మనకు బోర్డు ఉంది, ఇక్కడ 4 స్విచ్లను 2 సాకెట్లు ఉన్నాయి. అంటే ఒక స్విచ్ ఒక సాకెట్కి వెళ్ళిపోతుంది, ఇంకో స్విచ్ ఇంకో సాకెట్కి వెళ్ళిపోతుంది. 2 స్విచ్లు ఏమో మన బల్బు కలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సరే మనం కలెక్షన్ చూద్దాం. ఫేస్ మాత్రం మనం ఎప్పుడైనా స్విచ్కి ఇవ్వడం జరుగుతుంది, అంటే కింద ఇవ్వడం జరుగుతుంది, స్విచ్ కింద ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అలాగే అన్నిటికీ కలుపుకుందాం, అన్ని స్విచ్లో కలుపుకుందాం. అంటే అన్నిటికీ మనం ఫేస్ ఇవ్వాలి కాబట్టి అన్నిటికీ కలుపుకుందాం. అంటే ఇప్పుడు ఫేస్ కంట్రోల్ మనకు ఈ సాకెట్ కూడా ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ నుంచి ఇక్కడ సాకెట్కి ఇవ్వాలి. అంటే సాకెట్ కూడా ఒక ఫేస్ కంట్రోల్ ఉందన్నట్టు, అంటే సాకెట్ కూడా స్విచ్ కంట్రోల్ ఉందన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అండి, ఈ స్విచ్ ఈ సాకెట్ కంట్రోల్ అండి, ఈ స్విచ్ ఈ సాకెట్ కంట్రోల్ అండి. అంటే ఫేస్ మాత్రం కంట్రోల్ ఇచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, బల్బులకు 2 ఫేస్ కంట్రోల్ ఇచ్చుకుందాం. బల్బులో కూడా ఫేస్ కంట్రోల్ అయిపోయిందండి. మీకు ఈజీగా ఉండడానికి ఎప్పుడైనా ఫస్ట్ ఫేస్ని కలెక్షన్ ఇవ్వండి. ఫేస్ అనేది తీసుకొచ్చేసి ఇక్కడ మనకు స్విచ్లో కింద ఇచ్చేయండి. అంటే మనం ఏం కలెక్షన్స్ చేస్తామో, ఏ స్విచ్కి మనం కలెక్షన్ చేస్తామో ఆ స్విచ్చెస్కి మనం కింద ఇచ్చేయండి. నెక్స్ట్ ఆ పైన టర్మినల్ అనేది మన సోర్స్కి ఇచ్చేయండి. అంటే మన బల్బులు కానీ లేకపోతే సేమ్ ఈ సాకెట్స్ కానీ ఇక్కడ ఉన్నట్టు సేమ్ ఇచ్చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే
న్యూట్రల్ మనం కలెక్షన్ ఇవ్వాలి. అండ్ న్యూట్రల్ డైరెక్టే కాబట్టి న్యూట్రల్ అనేది ఇక్కడ సాకెట్కి ఇచ్చేసాం. సేమ్ అలానే ఇక్కడ కూడా సాకెట్ ఉంది కాబట్టి ఇక్కడ సాకెట్ కూడా న్యూట్రల్ ఇచ్చాం. అంటే ఇక్కడ న్యూట్రల్ పాయింట్ వచ్చింది, ఇక్కడ స్విచ్ ఆన్ అయితే ఇక్కడ పవర్కి ఇక్కడ కూడా ఫేస్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండింటికి సోర్స్ వచ్చింది, న్యూట్రల్ ఫేస్ వచ్చింది, న్యూట్రల్ వచ్చింది. ఇప్పుడు మనం బల్బులోకి ఇద్దాం. సేమ్ బల్బులో కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటిది, మన సోర్స్ ఇచ్చినప్పుడు స్విచ్ చేసినప్పుడు ఇక్కడ కంట్రోల్, ఇక్కడ ఫేస్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ స్విచ్ చేసినప్పుడు పవర్ ఇక్కడికి వస్తుంది, న్యూట్రల్ అలా డైరెక్ట్ ఉంది, ఇక్కడ మనకు సోర్స్ అనేది వస్తుంది. సేమ్ ఇలానే మీరు కూడా కలెక్షన్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే ఇందులో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే, ఇంకేమన్నా ఎలక్ట్రిషియన్ సంబంధించినవి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే, లేకపోతే ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని సేమ్ ఇలా డయాగ్రామ్ వేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.